ఫస్ట్ టైం ఇండియాలో మల్లేశ్వరి బ్రాంజ్ మెడల్ వచ్చింది, వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చింది. ఆ అమ్మాయికి ఆ రోజుల్లో 25 లక్షలు ఇచ్చాను, గౌరవించాను. ఆ తర్వాత మీరు చూస్తే గోపీచంద్ వచ్చాడు. ఆ తర్వాత సానియా మిర్జా కూడా వస్తే కూడా డబ్బులు ఇచ్చి సైట్ ఇచ్చి అవన్నీ గౌరవించాం. ఇట్లా ఈరోజు మనం ఒక్కొక్కరినే అభివృద్ధి చేశాం. దాని తర్వాత మీరు చూసినప్పుడు వరల్డ్ మిలిటరీ గేమ్స్ వచ్చింది, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్కి వచ్చాయి. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకు వచ్చాయి. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను. అదే మరి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని చెప్పి కూడా కోరుతున్నా. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన సభ అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎంత ఆనందంగా ఉందో చెప్పుకోలేను. అండ్ ఒక విషయం మాత్రం చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఇంత పెద్ద ప్లేయర్ అయినా నేను గోపీచంద్ గారి అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆ అకాడమీ ఇవాళ అక్కడ ఉండడానికి కారణం మన చంద్రబాబు గారు. ఆ రోజు ఆయన స్పోర్ట్స్ ఆయన ఎంత ఇష్టం మనందరికీ తెలుసు.